హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆటోపే ఉంటుంది కదా! జీపేలో గానీ, ఫోన్‌పేలో గానీ, పేటీఎం సమ్‌వేర్ మీరు ఎక్కడైనా ఆటోపే చేసినా గానీ, యూపీఐతో లింక్ అయిన ఏ నంబర్‌కైనా కానీ, ఆ డీటెయిల్స్ మొత్తం హిస్టరీ అంటే ఎన్ని యాక్టివ్‌లో ఉన్నాయి, ఎన్ని పాస్‌లో ఉన్నాయి, ఎన్ని ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయి, ఆ టోటల్ ఏదైతే యూపీఐ ఆటోపే సెట్ చేసుంటామో, ఆ హిస్టరీ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇదొచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా? యూపీఐ హెల్ప్ ఎన్‌పీసీఐ డాట్ ఆర్గ్ డాట్ ఇన్ అని ఈ సైట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ మన మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత వాలిడేషన్ చెక్ చేసుకుంటుంది. మొబైల్ నంబర్ వాలిడేషనా కాదా అని, వాలిడిటీయా కాదా అని. సో, వాలిడ్ నంబర్ అయితే ఓటీపీ సెండ్ చేస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు హిస్టరీ ఏదైతే ఉంటుందో ఆ హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. నేను మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే 6 డిజిట్ కోడ్ అయితే మొబైల్‌కొచ్చింది. మొబైల్ కోసం వచ్చిన కోడ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ ప్రొసీడ్. ఇదైతే నేను ట్రై చేశాను రివోక్ చేయడానికి. సో, ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఐ హావ్ యూపీఐ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఇష్యూ. మీకేదైనా యూపీఐ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా కానీ ఇక్కడ రైజ్ చేయొచ్చు. లేదంటే షో మై ఆటోపే మ్యాండేట్స్. ఇక్కడ ఏదైతే మీ ఆటోపే ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇంకేదైనా క్వైరీ ఉన్నా ఇక్కడ సెండ్ చేసి అటాచ్ చేసి పంపించొచ్చు. సో, నేనైతే ఆటోపే మ్యాండేట్స్‌కెళ్తున్నాను. ఈవెన్ నేను ఇక్కడికెళ్ళి చెక్ చేసేంత వరకు నాకు తెలీదు ఇన్ని ఆటోపేస్ ఉన్నాయా నాకు అని. సో, లెక్కేసుకుంటే ఇక్కడేంటి 105 ఒకటుంది. అదే విధంగా ఇంకోటేదో గూగుల్ 639 ఉంది. 105 ఉంది. 110 ఉంది. సో, 150 ఉంది. 580 ఉంది. 580 పాస్‌లో ఉంది. 1300 ఉంది. అది పాస్‌లో ఉంది. సో, ఈ విధంగా నాకు తెలియకుండా నేను మర్చిపోవడం లేదంటే ఎక్కడికెళ్ళి డిలీట్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల కూడా ఈ విధంగా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎంలో సెట్ చేశాను. పేటీఎం అన్‌ఇన్‌స్టాల్ చేసేసాను. నాకు తెలీదది. తర్వాతేంటంటే ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ ఆటోపే యాక్టివ్. ఇక్కడ నుంచి రీవోక్ చేసుకుంటే జస్ట్ ఒక ఓటీపీ వస్తుంది మొబైల్‌కి మళ్ళీ. రీవోక్ అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. నేను దీన్ని యెస్టర్‌డే నేను చేశాను దీన్ని రీవోకు. ఇదనుకుంటాను. అయిపోయిందిది. ఇక్కడ చూడండి. రీవోక్ ది మ్యాండేట్ ఫర్ గూగుల్ అమౌంట్ 150 రూపీస్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఐ సీ దేర్ ఆర్ మల్టిపుల్ మ్యాండేట్ గూగుల్ 150 రూపీస్. కెన్ యూ ప్లీజ్ స్పెసిఫై విచ్ వన్ యూ వుడ్ లైక్ టు రివోక్. సో, ఏది నువ్వు రివోక్ చేయాలనుకుంటున్నావు? టోటల్‌గా 450 ఒకటుంది. ఇంకోటొచ్చి జీరోదుంది. సో, ప్లీజ్ ప్రొవైడ్ ది స్పెసిఫిక్ డీటెయిల్స్ ఆఫ్ నంబర్ కరస్పాండింగ్ లైక్ ఈ నంబర్ గాని మనం ప్రొవైడ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా రివోక్ చేస్తుంది. ఆ నంబర్ అనేది ఇస్తేనే అంటే డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి గదా! నా దగ్గర 150కి సంబంధించి 2 ఉన్నాయి. 110కి 2 ఉన్నాయి. 3 ఉన్నాయి 110కి. సో, ఈ విధంగా 105కి 2 ఉన్నాయి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అది ఏం చేస్తుందంటే, ఇక్కడ లాస్ట్ మనకి ఏదైతే ఈ నంబర్స్ ఉన్నాయో, ఈ కౌంట్ 3, 0 ఈ విధంగా నంబర్ ఇస్తే మాత్రం ఇది రివోక్ అవుతుందని చెప్పేసి. సో, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. యూపీఐ మ్యాండేట్ ఏదన్నా మీరు టార్గెట్ అయిపోయి మర్చిపోయి ఉండి గూగుల్ పేలో, జీపేలో, ఫోన్‌పేలో ఇంకేడన్నా గానీ సో, కంప్లెయింట్స్ ఉన్నాయి. ఇక్కడ లాక్ చేయొచ్చు. కంప్లెయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్‌గా ఏంటంటే మీ హిస్టరీ మొత్తం చెక్ చేసి ఏదైతే యూజ్ లేదో దాన్ని డిలీట్ చేసడానికి యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.